హాయ్ సోఫీ, ఏంటి అర్జెంట్గా రమ్మన్నావు? నీకు సర్ప్రైజ్ ఇద్దామని. సర్ప్రైజా? ఏంటది? నువ్వు నాకు ప్రపోజ్ చేసి 2 months అయింది కదా. నేను కూడా యాక్సెప్ట్ చేసి 1 month అయింది. అవును. కానీ మన ఇద్దరం కలిసి కాఫీ కూడా తాగలేదు. తాగలేదు కదా. సో నీతో జర్నీ చేయాలనిపిస్తుంది. జర్నీయా? ఎక్కడ చెప్పు. గోవా, థాయిలాండ్, బ్యాంకాక్, సింగపూర్, స్విట్జర్లాండ్. కమ్ డౌన్. దానికి చాలా టైం ఉంది. జస్ట్ 40 kilometers అంతే. మా ఫ్రెండ్స్ పార్టీ ప్లాన్ చేశారు. పార్టీయా? ఆగుతావా? అంత ఎక్సైట్ అవ్వకు. ఎనీవే, నీకు వాళ్ళని పరిచయం చేసినట్టుంటుంది, మనకు సరదాగా ఉంటుంది. రేపు మనం పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళే చేయాలి కదా. నిజమే, ఈ మధ్య పెళ్ళిళ్ళు పేరెంట్స్ కంటే ఫ్రెండ్సే ఎక్కువ చేస్తున్నారు. అలాగే, సరే రేపు నువ్వు రెడీగా ఉండు, నేను కాల్ చేస్తాను. వెళ్దాం. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆర్డర్ చెప్పు చాలు. ప్యారర్. దొంగతనం తగలై ఒక్కట్లేదు. ఏంట్రా అరుస్తున్నారేంట్రా? ఊర్లోకి పులి వచ్చినట్టుగా, పెరట్లోకి పాము వచ్చినట్టుగా దొంగ దొంగ అంటారేట్రా? ఎవడు దొంగ కాదురా? ఎవడు దొంగ కాదు? ఎవడరా దొంగ కాదు? యారా తాడి, నీ తల్లి మీద, చెల్లి మీద, ఆలి మీద, నీ అయ్యి మీద, ఇంటి మీద, పంట మీద, పాడి మీద, పశువు మీద, నీ బతుకు మీద, నీ మగతనం మీద ఒట్టే చెప్పరా? నువ్వు చిన్నప్పుడు బడిలో పలకలు పలపలు దొంగతనం చేయలేదా? ఓరు బోడి, నువ్వు మీ అమ్మ పోపుల డబ్బాలో సిల్లర దొంగతనం చేయలేదా? యారా, నువ్వు మీ నాన్న పరసలో నోట్లు దొబ్బిలేదా? ఒరే తెల్లతోలు, నువ్వు ఎంతమంది అమ్మాయిల మనసులు దోసుకోలేదురా? అవునరా బాడీ ఫిల్టర్, నువ్వు ఎంతమంది అంకులు లేనప్పుడు ఆంటీల్ని మళ్ళీ మీసాలు తిప్పుతావు? రాయ్, నేను ఒక విషయం చెప్తాను, కరెక్ట్గా అర్థం చేసుకోండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వాడు ఏదో ఒక సందర్భంలో దొంగతనం చేసినోడే. దోపరేగంలో చిన్నప్పుడు శ్రీకృష్ణుడు వెన దొంగతనం చేయడానికి పక్కింటికి వెళ్తే అల్లరి దొంగ, చిలుపు దొంగ, చిట్టు దొంగ, చిన్నారి దొంగ అని ముద్దు ముద్దు పేర్లు పెట్టి ఇప్పటికీ చిట్టి చిట్టి పాదాలు వేసి లోపలికి వెల్కమ్ వెల్కమ్ అని ఇంట్లో పిలుస్తారు కదా. నేనేదో చిన్నపిల్లకి శాఖలెంట్ ఇచ్చి మెడలో గొలుసు లాగేద్దామంటే శాఖలెంట్ సప్పటి నుంచి బేరమ నరిసింది. ఆయన గొలుసు కొట్టడానికి నేను వచ్చి, నన్ను కొట్టడానికి మీరు వచ్చారా? అరే, కోటి విద్యలు కూటు కోసమేరా, ఇది కూడా అందులోకి విద్యారా? దయచేసి నా దొంగతనం చేసుకున్నాను రా. చూసుకోండి అమ్మా, అది చేసుకున్నారా? రే మరి అంకులు వెళ్ళిపోయి ఉంటారా? నీకు మీసాలు తిప్పే టైం ఏం తెలియదు. ఇక అందరూ వెళ్ళండి వెళ్ళండి, చెప్పాను కదా, ఇది నా కాన్సెప్ట్. నాకు అతను బోర్డు పనులు ఉన్నాయా, వెళ్ళొస్తా. అదే సరేనా? మళ్ళీ ఎవడురా పట్టుకోలేడా? వద్దులే బాబాయ్. పర్లేదు బాబాయ్. ఎంత ఎమోషనల్గా చెప్పిన సరే వీళ్ళకి అర్థం కాలేదా? ఏం ప్రేక్షకులో ఏంటో.